నమస్తే. కోల్కతాలో జరిగిన డాక్టర్పై హత్య ఘటన మాత్రం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. డాక్టర్ల సంఘాలు అలాగే చాలా మంది కూడా ఇప్పటికీ దీనిపైన న్యాయం జరగాలంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రొటెస్టులు జరుగుతున్నాయి. అయితే ఈ కేసు విచారణపై మాత్రం ఇంకా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే నేపథ్యంలో నిమ్స్లో కూడా డాక్టర్లు చాలా మంది ఇక్కడ స్ట్రైక్ చేస్తున్నారు. వారితో మాట్లాడదాం. ఈ ఘటన పట్ల ప్రభుత్వ తీరు ఎట్లా ఉంది, ఏం చెప్పదలుచుకున్నారు, ఏం జరగాల్సిన అవసరం ఉంది? లోకల్ గవర్నమెంట్ తీరు అక్కడ ఈ ఇన్వెస్టిగేషన్ మీద కానీ ఏమాత్రం కరెక్ట్గా లేదండి. ఫస్ట్ నుంచి కూడా కప్పిపెట్టే ప్రయత్నం చేయడము, దాన్ని తప్పుదారి మళ్లించే ప్రయత్నం చేయడమే జరుగుతుంది. అందుకనే ఫస్ట్ డిమాండ్గా సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరగాలని కోరడం జరిగింది. అది అయితే స్టార్ట్ చేశారు. బట్ ఇవన్నీ జరుగుతుండగానే నిన్న రాత్రే పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తున్న డాక్టర్ల మీద మళ్ళీ వాళ్ళ గూండాలు చేరి వచ్చి అన్ని పగలగొట్టడము అవన్నీ జరిగింది ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో. సో లోకల్ పోలీస్ మీద కానీ గవర్నమెంట్ మీద కానీ ఎటువంటి నమ్మకము లేదు. అక్కడ ప్రొటెక్షన్కి కూడా సెంట్రల్ ఫోర్స్ దింపాలి అనేది వన్ ఆఫ్ ది డిమాండ్స్. ఏం జరిగింది అనుకుంటున్నారు? ఎందుకంటే ఒకవైపు నేరుగా నిందితుని అరెస్ట్ జరిగింది, ఒకవైపు ఇంత ఆందోళన వ్యక్తం అవుతున్నాయి. దేశవ్యాప్తంగా మీడియా కూడా ఇదే చర్చ పెట్టినా కానీ కేసు విషయాల్లో మాత్రం ఇంకా ఒక రకమైన సైలెన్స్ జరుగుతుంది, తక్కువ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఎవరు ఉండాలనుకుంటారు దీని వెనుక? డెఫినెట్గా పొలిటికల్ వాళ్ళు ఉండేదానికి అవకాశం ఉంది ఇందులో. డెఫినెట్గా ఇప్పుడు చూపించే ఒక మనిషే కాకుండా ఇంకా పలు వ్యక్తులు దీంట్లో ఇన్వాల్వ్ అయినారని మా నమ్మకం. శ్రీనివాస్ గారు, ప్రధానంగా మీరు ఎన్నో సమస్యల ప్రతి సందర్భంలో కూడా ప్రొటెస్ట్ చేస్తారు, ముందు వచ్చి మాట్లాడుతున్నారు. చాలా కాలంగా డాక్టర్లపై దాడులు, అలాగే ఈ దాడుల స్థితి దాటి ఇప్పుడు ఏకంగా హత్యల దగ్గరికి, అత్యాచారాల దగ్గరికి వచ్చినాయి. ఏం జరుగుతుంది? చట్టాలు ఉన్నాయి, వ్యవస్థ ఉంది, ఎందుకు ఈ విషయంలో మాత్రం ఎందుకు పూర్తి స్థాయిలో ఎందుకు భద్రత ఉండాలి? లాస్ట్ 20 years అంటే మేము జుడా స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఏంటంటే ప్రతి 6 months 3 months 1 year మెయిన్ టెరిషరీ సెంటర్స్ అంటే ఉస్మానియా కావచ్చు, నిమ్స్ కానీ, గాంధీ కానీ ఇలాంటి హాస్పిటల్స్ లోపల పేషెంట్ అటాక్స్, డాక్టర్ పైన అటాక్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. సో దీన్ని సందర్భం లోపల మేము చాలా జూనియర్ డాక్టర్ అసోసియేషన్ కావచ్చు, ఐఎంఏ కానీ, హెచ్ఆర్డీ కానీ ఇట్లా ప్రొడక్ట్స్లో భాగంగా ఏంటంటే ఈ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ జీవో నెంబర్ 103/2019 రిలీజ్ చేశారు. దానిలో టోటల్ 126 members ఆఫ్ సెక్యూరిటీ పీపుల్తోని అంటే ఎస్ఐ లెవెల్లో, సబ్ ఇన్స్పెక్టర్ లెవెల్లో, తర్వాత సిఐ లెవెల్లో, హెడ్ కానిస్టేబుల్ లెవెల్లో మేము ఏర్పాటు చేస్తామని జీవో రిలీజ్ చేశారు. బట్ 19 నుంచి 2024 ఇంతవరకు ఆ సెక్యూరిటీ ఇంతవరకు డిప్లాయ్ చేయలేదు. సో మేము ఇప్పుడు ఎగ్జిస్టింగ్ తెలంగాణ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, యాజ్ ఎల్ యాజ్ ప్రాబ్లమ్ దట్ సెక్యూరిటీ 103 జీవో ఏదైతే ఉందో దాన్ని అన్ని టీచింగ్ హాస్పిటల్స్ లోపల, ఉస్మానియా, గాంధీ, నిమ్స్ లాంటి టెరిషరీ సెంటర్స్ లోపల ఏంటంటే రిపీటెడ్గా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో సెక్యూరిటీని ఏర్పాటు చేయండి. తర్వాత ఏంటంటే మా క్లినికల్ డిపార్ట్మెంట్ డాక్టర్స్ అంటే కార్డియాలజీ కావచ్చు, న్యూరోసర్జరీ, న్యూరాలజీ కావచ్చు, ఎనస్థీషియా లాంటి క్లినికల్ డిపార్ట్మెంట్స్ 24 hours 48 hours కంటిన్యూస్గా డ్యూటీ చేస్తున్నారు మా జూనియర్ డాక్టర్స్. సో వాళ్ళకి మినిమం ఎమ్యూనిటీస్ అంటే పడుకోవడానికి రూమ్స్ కావచ్చు, ఫెసిలిటీస్ కానీ, వాటర్ కానీ ఇట్లా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాల్సిన బాధ్యత సూపరింటెండెంట్స్ అడ్మినిస్ట్రేషన్ పైన ఉంటుంది. కానీ చాలా హాస్పిటల్స్లో కొత్త మెడికల్, చాలా 33 మెడికల్ తెలంగాణలో స్టార్ట్ అయినాయి. అన్నింటిలో ఇలాంటి ఫెసిలిటీస్ చాలా తక్కువ ఉన్నాయి. సో మినిమం ఫెసిలిటీస్ అనేవి ఏర్పాటు చేస్తలేరు. సో పూర్తి స్థాయిలో ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి కాబట్టి సెక్యూరిటీని కల్పించడం ఒకటి, తర్వాత ఫెసిలిటీస్ కల్పించడం ఒకటి, ఎమ్యూనిటీస్ కల్పించడం బాధ్యత కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం. సో మెయిన్గా ఈ సెక్యూరిటీ సంబంధించిన మెయిన్గా ఏంటంటే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ 2020లో కోవిడ్ సందర్భంలో సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొస్తాము, 10 years ఇంప్లిమెంట్ అయ్యే విధంగా గట్టి చట్టాలు తీసుకొస్తామని చెప్పేసి కానీ అప్పుడు డ్రాఫ్ట్ రూపంలో పెట్టారు, కానీ ఇంప్లిమెంట్ కాలేదు. కోవిడ్ పశ్చిమ బెంగాల్లో జరిగిన సంఘటనను దృష్టిలో ఉంచుకొని సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ని పార్లమెంట్లో పాస్ చేసి యాక్ట్ని యాజ్ ఎల్ యాజ్ ఇంప్లిమెంట్ చేసి డాక్టర్ల పైన దాడి చేయడానికి, వాళ్ళపైన దూషించడానికి, ఈ రకమైన సంఘటన జరగడానికి భయం ఉండాలి కాబట్టి ప్రజల లోపల. సో పూర్తి స్థాయిలో సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేసి దేశవ్యాప్తంగా డాక్టర్లకు రక్షణ కల్పించండి, సేఫ్టీ ఎన్విరాన్మెంట్ టీచింగ్ హాస్పిటల్స్ లోపల ఏర్పాటు చేయాలని చెప్పేసి అటు భారత సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ని రెండు ప్రభుత్వం మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సో తర్వాత